నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కేసీఆర్ని అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ఈ వ్యాఖ్యలే, ఆయన వేసినటువంటి సెటైర్లే వైరల్గా మారుతూ ఉన్నాయి. సో తాజాగా 10th క్లాస్ ఫలితాలకు సంబంధించి రిలీజ్ కార్యక్రమంలో భాగంగా రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున సెటైర్లు పేల్చారు. మరోవైపు కేసీఆర్ ఆయన చరిత్ర ఫామ్ హౌస్లోనే సమాధి అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతున్నాయి. మరోవైపు 2024 తర్వాత అధికారంలోకి వచ్చింది, నెక్స్ట్ అధికారం కూడా మాదే అంటూ కూడా పక్కాగా చెప్పారు. మరోవైపు కేసీఆర్ ఇప్పటికే మొన్న 25 ఏళ్లకు సంబంధించినటువంటి ఆ పార్టీ రజతోత్సవ సభలో కూడా నెక్స్ట్ అధికారం బీఆర్ఎస్దే అంటూ కూడా ఆయన కూడా చాలా కరాఖండిగా చెప్తున్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం స్పష్టంగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం, అధికారం నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటే కేసీఆర్కి భయం పట్టుకుంది అంటూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. మరోవైపు తాజాగా ఇవాళ మేడే రోజు సందర్భంగా కూడా అనేక వేదికలపై మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పైనే వరుసగా సెటైర్లు వేస్తున్నటువంటి పరిస్థితి. సో 3 రోజుల క్రితం వరంగల్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఘనంగా నిర్వహించింది. ఆ సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఘాటు విమర్శలు చేశారు. ఎక్కడ పేరైతే ఉచ్చరించాల, కానీ వచ్చేది మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ కూడా ఆయన జోస్యం చెప్పారు. సో ఇప్పుడు కేసీఆర్ చెప్పినటువంటి జోస్యానికి రేవంత్ రివర్స్ జోస్యం చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దానికి బదులుగా అన్నట్టుగా హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగినటువంటి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పెద్ద ఆయన అని కేసీఆర్ మీద పవర్ఫుల్ డైలాగులతో దాడి చేశారు. జీతాలు తీసుకుంటూ పని చేయనటువంటి చట్టం ఎక్కడ ఉందో ఆయన చెప్పాలంటూ కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. మరోవైపు కేసీఆర్కి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉందని ఆయన గత 16 నెలల్లో ఏకంగా 65 లక్షలకు పైగానే జీతం ప్రభుత్వం నుంచి తీసుకున్నారని ఆయన అసెంబ్లీలో గతంలో ఎండగట్టారు. ఇప్పుడు రవీంద్ర భారతి సాక్షిగా ప్రజల ముందు కేసీఆర్ భాగవతాన్ని బట్టబయలు చేశారు. అంతేకాదు కార్లు, భవనాలు, సిబ్బంది, పోలీస్ పహారా ఇవన్నీ కూడా అనుభవిస్తూ కూడా అసెంబ్లీకి రాను అని చెప్పడం ఏంటంటూ కూడా నిలదీస్తున్నారు. సో సభకు రాని జనాల వద్దకు పోని కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఉంటారంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అటువంటి కేసీఆర్ తన ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడుందంటూ కూడా రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. సో ఇప్పుడు తాజాగా నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి ఏదైతే కులగణనకు సంబంధించినటువంటి అంశం ఉందో, ఇప్పుడు ఆయన కూడా ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని, కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్గా చెప్పినటువంటి ఏదైతే కులగణన ఉందో, ఎప్పటి నుంచో డిమాండ్ ఉందో, దాన్ని కూడా ఇప్పుడు నరేంద్ర మోదీ ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎన్ని విమర్శలు చేసినా, ఏది చేసినా దేశ ప్రజల బాగు కోసం ఇప్పుడు తెలంగాణ రోల్ మోడల్గా సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దానికి ఖచ్చితంగా ప్రతిపక్షం బలంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. అంటే ప్రతిపక్షం బలంగా ఉండాలి, మరోవైపు ఆయన సభకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా నేను అడిగితే బస్సులు ఇచ్చాను, అనుమతులు ఇచ్చాను, నేను రివ్యూలు చేశాను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సభకు సంబంధించినటువంటి వ్యవహారం ఆయనంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే సభ పెట్టి ప్రజా సమస్యలపై చర్చిస్తారు, ప్రభుత్వానికి సూచనలు ఇస్తారు అనుకుంటే విమర్శించడమే పనిగా పెట్టుకొని మన రజతోత్సవం జరిగింది అనేది ఇవాళ రేవంత్ రెడ్డి యొక్క ఒక వర్షన్. అంటే ఇప్పుడు అసెంబ్లీకి రానని చెప్తున్నటువంటి కేసీఆర్కి ప్రతిపక్ష నాయకుడు పదవి కూడా ఇవ్వకూడదు అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి తాజాగా చెప్తున్నారు. అలాగే ప్రభుత్వంలో చేసే మంచి పనులను కూడా మెచ్చుకునేలా కూడా కొంత విశాల హృదయం లేనప్పుడు లోపాలను ఎత్తి చూపే హక్కు ఎక్కడదంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు కడుపు నిండా విషం పెట్టుకొని కేసీఆర్ పైకి మాత్రమే సభలో మాట్లాడేటప్పుడు ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపంతా కూడా కేసీఆర్ విషంతో నిండిపోయి ఉన్నాడు, నిలువెల్లా విషం కేసీఆర్కి అనేది ఆయన చెప్పినటువంటి మాట. అంటే తాము వాస్తవానికి అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఎన్నో నెరవేర్చినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కేసీఆర్ జోస్యం చెప్పాడు, నెక్స్ట్ అధికారం బీఆర్ఎస్ పార్టీదే, ఖచ్చితంగా నెక్స్ట్ ప్రభుత్వం మందే అంటూ కూడా చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆయన కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా, ఇంకోటా మరొకటి తెలియదు కానీ అత్యంత విశ్వాసంగా ఉన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి విశ్వాసానికి కూడా అంటే కొంత ఆలోచింపజేసేలాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రధానంగా సంక్షేమ పథకాల్ని ప్రభుత్వంలో వచ్చిన తర్వాత హామీలు అమలు చేసినటువంటి విధానాన్ని, మరోవైపు చాలా పారదర్శకంగా ఆయన పాలన కొనసాగుతుంది. అంటే ప్రతిపక్షానికి స్పేస్ ఉండాలని, మరోవైపు ప్రతిపక్షానికి కూడా కొంత ప్రజాబాహుల్యంలో స్థానం ఉందని, తర్వాత ప్రజల వాళ్ళు మంచిగా సద్విమర్శలు చేయాలి, లేదంటే సూచనలు చేయాలి, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి వైపు నుంచి కూడా ప్రతిపక్షాలకు ఇస్తున్నటువంటి సూచనలు. సో ఇట్లాంటి సందర్భాల్లో కొంత ప్రజాస్వామికంగానే ముందుకెళ్తున్నాడు కానీ అప్రజాస్వామిక విధానాలతో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ముందుకెళ్ళినటువంటి దాఖలాలు కనిపించట్ల. అంటే ఏదైనా ఒక రివోల్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా దాని వెనకాల ఒక ఆలోచన చేసి అనగదొక్కే ప్రయత్నం లేకుండా ఒక స్టెప్ వెనక్కి వేసి అయినా కూడా కొంత ప్రజల కోసం ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భరోసాతోటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా నెక్స్ట్ మళ్ళీ 10 ఏళ్ళు కూడా మాదే అధికారం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే నెక్స్ట్ అధికారం వస్తుందంటూ కూడా జోస్యం చెప్తున్నటువంటి పరిస్థితి. సో వాస్తవానికి ఇప్పుడు కేసీఆర్ జోస్యం చెప్పారు, రేవంత్ రివర్స్ జోస్యం చెప్పారు.
ఇట్లాంటి సందర్భాల్లో నిజంగా ఎవరి జోస్యం ఫలిస్తుంది అనేది మాత్రం అంతిమంగా ప్రజలు తేల్చాల్సినటువంటి అవసరం ఉందంటే అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలే ఓటర్లు, ప్రజలు ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళే నాయకులు, వాళ్ళే సీఎంలు. సో అట్లాంటి సందర్భాల్లో వైపు కేసీఆర్ మాదే అధికారం అన్నా, లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ 10 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు మాదే అన్నా ప్రజలు తీర్పు ఇవ్వాలి. ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ళకు పైగానే సమయం ఉంది కాబట్టి అప్పటికి ఎవరు ఎట్లా ఉంటారు, ఏ విధానాలతో ప్రజల్లోకి బలంగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్తాడు, మరోవైపు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై వస్తున్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా క్యాష్ చేసుకుంటారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ప్రజల్లోకి ఆయన కొంత నమ్మకాన్ని కలిగిస్తాడని, ఆయన గతంలో 10 ఏళ్ల పైన ఉన్నటువంటి వ్యతిరేకతని కాదని అవి ఇంకా మర్చిపోలేని మరకలుగా ఇంకా కూడా తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి క్రమంలో అవి ఆ మర్చిపోయేలాగా లేదంటే భవిష్యత్తుని ఏ విధంగా నమ్మకంగా ప్రజలకు కల్పిస్తారనేది మాత్రమే వెయిట్ చేయాలి. మొత్తం మీద ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఆ రోజు ప్రజా తీర్పు ఉండే అవకాశం ఉంటుంది. కానీ కేవలం జోస్యం చెప్తేనో లేకుంటే మేము ఖచ్చితంగా వస్తామంటేనో అది నమ్మశక్యంగా ఉండదు. కానీ కాన్ఫిడెన్స్లో ఉండటంలో మాత్రమే ఏం తప్పు లేదు, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా ఉండాలి కూడా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు భవిష్యత్తు తెలంగాణలో రాజకీయంగా ఎవరు అధికారం, ఎవరి జోస్యం ఏంటి అనేది మాత్రం ప్రజలు నిర్ణయిస్తారు. సో మీరు కూడా తెలంగాణలో భవిష్యత్తు రోజుల్లో ఎవరికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.